ఇంతలో రోహిణి ముందుగా మీనా చేతుల మీదుగా బోనీ చేయించలేదని కక్షతోనే ఇలా చేశారు అని అంటుంటే, అప్పుడు మీనా నా చేతుల మీదుగా చేపిస్తే మీకు కలిసి రాదన్నారు. మరి ఆవిడ చేతుల మీదుగా చేపిస్తే మరి సోఫా రిటర్న్ ఎందుకొచ్చింది అని అడుగుతుంది. ఇంతలో శృతి ఉండి బాలు రిటర్న్ పెడితే వెనక్కి వెళ్ళక ఏం చేస్తాయి మీనా? మా ఇంట్లో ఆల్రెడీ 3-4 సోఫాలున్నాయి. ఆ సోఫా తీసుకొని ఎక్కడ పెట్టుకుంటుంది అని అంటుంటే, అప్పుడు ప్రభావతి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరికి ఇద్దరు కక్ష కట్టి ఆ సోఫాని రిటర్న్ పంపించారు అంతే కదా అని అంటుంటే, అప్పుడు బాలు ఇప్పుడేంటి ఆ మాత్రం సోఫా కూడా కొనలేమా అని అంటే, అప్పుడు ప్రభావతి అవునరా మీ భార్య పూలమ్మి కొనిపెడుతుంది అని అంటుంటే, అప్పుడు బాలు అవును మరి పూలమ్మి నాకు కారు కొనివ్వలేదా అని అంటుంటే, ఇంతలో రవి అన్నిటికీ సమాధానం చెప్తున్నావు, ఎవరు నిన్నేమనలేరనే కదా అని అంటుంటే, అప్పుడు మనోజ్ రౌడీ కదా అలాగే చేస్తాడు, నువ్వు ఇంకొకసారి ఇలా చేసావంటే అని అంటుంటే, అప్పుడు బాలు కోపంగా ఏం చేస్తావురా ఏం చేస్తావు అని మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. అప్పుడు రవి ఏంటి రౌడీయిజం చేస్తున్నావా అని అంటే, రవి కాలర్ కూడా పట్టుకొని ఏం చేస్తావురా అని అంటుంటే, అప్పుడు మీనా ఏమండి వదిలేయండి అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి మీనా ఎంత బ్రతిమిలాడినా వాళ్ళు ఒకరికొకరు కాలర్ పట్టుకొని గొడవ పడుతూ ఉంటాడు. ఇంతలో సత్యం గట్టిగా ఆపండి ఇక ఆపండి చాలు, అంటే ఇక్కడ నేనొకరిని లేననుకుంటున్నారా, ఇక దీని ఇంతటితో వదిలేయండి అని అంటుంటే, అప్పుడు మనోజ్ ఎలా వదిలేస్తాను 1,50,000 రిటర్న్ వెళ్ళింది. ఇంతలో ప్రభావతి ఉండి సరేరా ఇదంతా ఉండని మరి ఆ 1,50,000 ఎలా కట్టారు అని అంటుంటే, అప్పుడు మనోజ్ కోపంగా రోహిణి పుస్తెల తాడమ్మి కట్టింది అని అంటే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రభావతి అంటే పసుపు తాడు కట్టుకున్నావా అని అంటుంటే, అప్పుడు రోహిణి ఇంకేం చేయమంటారు అత్తయ్య, అవును ఇప్పుడు ఆయన పరువు కాపాడాలంటే మా దగ్గర ఇప్పటికిప్పుడు అంత డబ్బు లేదు, అందుకే ఇలా చేశాను, వాళ్ళు వస్తువు తిరిగిచ్చినప్పుడు మనం అమౌంట్ కూడా తిరిగి ఇవ్వాలి కదా అని అంటుంటే, అప్పుడు ప్రభావతి నా ఇంటి కోడలు పసుపు తాడు కట్టుకునే పరిస్థితి తెచ్చాడు వీడు అని అంటుంటే, అప్పుడు బాలు హలో రత్నావతి నా భార్య కూడా ఈ ఇంటి కోడలే, నా భార్య కూడా పసుపు తాడుతోనే ఉంటుంది, నా భార్య పసుపు తాడు కట్టుకోవడానికి కారణం కూడా నువ్వే అని అంటుంటే, అప్పుడు ప్రభావతి నోర్ముయ్ అది దాని పొగరుతో పుస్తల తాడు నా మొహం మీద కొట్టింది, ఇద్దరు ఇంట్లో ఎవరిని లెక్క చేయటం లేదు, అదేంటి అని అడిగితే రెచ్చిపోతున్నారు, గొడవలకి దిగుతున్నారు, వాళ్ళ మీదికి వెళ్తున్నాడు, ఏంటండి ఇదంతా, వీడి ఇంటి పరువు తీస్తున్నాడు, ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది, రేయ్ ఇప్పుడు తప్పు జరిగితే తప్పని చెప్పకూడదా, ఇంటికొచ్చిన సోఫాని రిటర్న్ పంపిస్తారా, ఆ డబ్బు కట్టడానికి నా ఇంటి పెద్ద కోడలు పుస్తెల తాడు అమ్మేలా చేస్తారా, ఏమనుకుంటున్నారా మీ పెళ్ళాం మొగుళ్ళు, తల్లి తండ్రి అత్త మామ అనే గౌరవం లేకుండా మీ సొంత నిర్ణయాలు తీసేసుకుంటారా అని అంటుంటే, ఇంతలో రోహిణి కలుగజేసుకొని ఆగండి అత్తయ్య ఇక దీన్ని పెద్దది చేయకండి, మొదటి నుంచి నా కర్మింతే, నేను నా భర్త ఈ ఇంట్లో ఉండడం ఎవరికీ ఇష్టం లేదు, షాప్లో ఏదో చేసుకొని బ్రతుకుదామని అంటే దానికి అడ్డుపడుతున్నారు, మనోజ్ పైకి రావడం వీళ్ళకి అసలే ఇష్టం లేదు అని అంటుంటే, అప్పుడు బాలు అమ్మ పార్లరమ్మ నువ్వు చేసిన రచ్చ చాలు, నేను వాడి మీద అలా పగబట్టేటోనైతే వాడికి అంత తక్కువ ధరకి షాప్ ఇప్పించేవాన్నే కాదు, వాడిని త్వరగా షాప్కు వెళ్ళమని కంగారు పెట్టేవాన్నే కాదు, మీనా అయితే మీరెప్పుడు బాగుపడాలని కోరుకుంటుంది, మాకట్లాంటి బుద్ధులేం లేవు మీకున్నట్టుగా, ఆవిడకు అంతగా కొనాలనుకుంటే సోఫాను అలాగే పెట్టి ఎవరికో ఒకరికి దానమైనా చేసేది, షాప్కెందుకు తిరిగి తీసుకొచ్చేది అని అంటూ ఉంటాడు. అప్పుడు శృతి బాలు ఇదేం కోర్టు కాదు నీ మాటలే వినడానికి, అంకుల్ మా మమ్మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో ఆ సోఫా పంపించలేదు, నేనున్నాను కాబట్టి నా కోసం పంపించింది, పంపించడం తప్ప అని అంటుంటే, అప్పుడు మీనా అట్లా పంపిస్తున్నట్టు మామయ్య గారికి ముందొక మాట చెప్పాలి కదా, అలా చెప్పుంటే ఇంత గొడవ అయ్యేది కాదు కదా శృతి అని అంటుంటే, ఇంతలో ప్రభావతి కలుగజేసుకొని నోర్ముయ్ వాళ్ళ అమ్మ పంపిస్తే వద్దన, సరే అయితే మీ మమ్మీని పంపించమను, మీ అమ్మను కొనివ్వమను, కనీసం కుర్చీ కొనే స్థాయి కూడా లేదు, నువ్వు మాట్లాడుతున్నావా అని తిడుతూ ఉంటే, అప్పుడు మీనా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రవి కలుగజేసుకొని అన్నయ్య చేసిన దానికి నువ్వు వదిన పుట్టింటి వాళ్ళని ఎందుకంటున్నావమ్మా అని అంటుంటే, ఇంతలో బాలు రేయ్ నేనేం తప్పు చేశాననరా మీరందరూ ఇలా చేస్తున్నారు అని అంటుంటే, అప్పుడు సత్యం కలుగజేసుకొని రేయ్ ఆపు నువ్వు తప్పు చేశావు, అవును నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే, అందరూ కలిసి ఉంటున్న కుటుంబంలో నువ్వొక్కడివే నిర్ణయం తీసుకొని నువ్వు చేసిన పని వల్లే ఇంటి పెద్ద కోడలు పుస్తెల తాడు తీసేయాల్సి వచ్చింది, ఇంకొకసారి ఇంటి పెద్దకి తెలియకుండా ఏ నిర్ణయం తీసుకున్నా
అస్సలే బాగుండదు. ఇంతమంది నీ నిర్ణయానికి ఎదురు చెప్తున్నారు అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పనే అర్థం. కాబట్టి నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఇప్పటినుంచి ఏమీ జరగడానికి వీల్లేదు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు శృతి మేడ మీద బాధపడుతూ ఉంటే అప్పుడు రవి వెళ్ళి శృతి బాధపడుతున్నావా అని అంటే అప్పుడు శృతి అవును బాధపడుతున్నాను. అలాంటి మూర్ఖుడికి నీలాంటి మంచి తమ్ముడు ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. అంటే అప్పుడు రవి నాకు కూడా తెలుసు. అంటే ఏం తెలుసు నీకు? అయితే ఇప్పుడు నేను గట్టిగా అరుస్తున్నాననా? అసలు నీకేం తెలుసు అని కోప్పడుతూ ఉంటే అప్పుడు రవి అవును బాలు తప్పు చేశాడు అని అంటే అప్పుడు శృతి ఈ మాట నిజంగానే అంటున్నావా అని అంటే అప్పుడు రవి అవును నేను నిజంగానే అంటున్నాను అని అంటే అప్పుడు శృతి లేదు నేను ఫీల్ అవుతానని అలా మాట్లాడుతున్నావు. మీ ఇంటి గురించి ఒక్క మాట అంటేనే నువ్వు పడవు కదా అని అంటుంటే అప్పుడు రవి లేదు శృతి ఈ విషయంలో బాలుదే తప్పు. ఎందుకంటే ఆ సోఫాని రిటర్న్ చేసేటప్పుడు మనకు ఒక మాట చెప్పుండాల్సింది అని అంటే అప్పుడు శృతి కదా నేను ఎక్కడ మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు మంచివాడు అని మీ అన్నయ్యని వెనకేసుకొస్తావేమో అనుకున్నాను అని అంటే అప్పుడు రవి నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదని నాకు అర్థమవుతుంది శృతి అని అంటాడు. అప్పుడు రవి ఇంకొక విషయం మీ అమ్మ సోఫా బుక్ చేస్తున్నట్టు మనకు ఒక మాట చెప్పుండాల్సింది అని అంటే అప్పుడు శృతి సర్ప్రైజ్ ఇద్దామనుకుందేమో అని అంటే అప్పుడు రవి సర్ప్రైజ్గా సోఫాలు ఇవి ఇస్తే బాగుండదు. కూతురిగా నీకేది ఇచ్చినా ఇక్కడ ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఇలాంటివి కొనేటప్పుడు మా నాన్న వారికి అయినా తెలియాలి. అది మనం ఆయనకి ఇచ్చే గౌరవం. నాన్నకి తెలియకపోయినా కనీసం అమ్మకు చెప్పుండున్నా ఆ సోఫా ఇంటి దాకా వచ్చి రిటర్న్ వెళ్ళేది కాదు అని అంటుంటే అప్పుడు శృతి అవును కరెక్ట్గా చెప్పావు అని అంటుంటే అప్పుడు శృతి అవును మరి ఇలా తప్పని అక్కడ నలుగురిలో చెప్పలేదు ఎందుకు అని అంటే భర్త అనేవాడు భార్య కుటుంబాన్ని పుట్టింటి గౌరవాన్ని తీయకూడదు. 10 మందిలో పరువుని కాపాడాలి. నేనెందుకు అలా నీ పరువు పోయేలా చేస్తాను అని అంటుంటే అప్పుడు శృతి ఐఎమ్ ఇంప్రెస్డ్ రవి అని అంటుంటే అప్పుడు రవి ఇదేంటి కొత్తగా అంటే లేదు నువ్వు పూర్తిగా నా హస్బెండ్గా మారిపోయావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. అయితే అప్పుడు రవి అయితే నా మీద నీకు కోపం లేదా అంటే అస్సలే లేదు అంటే కొంచెం కూడా లేదా అంటే నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది రవి? ఒక భార్య తన భర్త నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలుసా అని అంటే అప్పుడు రవి ప్రేమ అని అంటే అఫ్కోర్స్ కానీ దానితో పాటు కుటుంబ గౌరవాన్ని అఫ్కోర్స్ నా ఫ్రెండ్స్ చాలామంది అంటుండేవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ కుటుంబాన్ని కించపరుస్తూ ఉంటారని. కానీ నాకు అలా రాకూడదు అనుకునేదాన్ని. అందరూ అలాగే ఉంటారేమో అనుకునేదాన్ని అని అంటుంటే అప్పుడు రవి సరే శృతి నీలాంటి మంచి భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అర్థం చేసుకుంటున్నావు అని అంటుంటే అప్పుడు శృతి లవ్ యూ రవి అంటూ రవిని హగ్ చేసుకుంటుంది. ఇంతలో బాలు కిచెన్లో మీనాతో మీనా నాన్న నా మీద కోపంగా ఉన్నారా అని అంటే అప్పుడు మీనా కోపంగా ఉండరా ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే అని అంటే అప్పుడు బాలు నేనేం పిచ్చి పనులు చేశాను అని అంటాడు. ఇంతలో మీనా అయినా ఇదంతా శృతి వాళ్ళమ్మ కావాలనే చేసింది. మండపంలోనేమో శృతిని అటు నుంచే తీసుకెళ్లాలని అలా గొడవ చేసింది. అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇలా మీ మధ్యలో గొడవ పెట్టి శృతిని తీసుకెళ్లాలనుకుంది. కానీ ఇప్పుడు కూడా వర్కౌట్ కాలేదు. ఇవన్నీ తెలియక రోహిణి వెళ్ళి తన పుస్తల తాడు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేసి జాలిని పొందాలనుకుంది అని అంటుంటే అప్పుడు బాలు నా బుజ్జి పూలగంప అన్నీ అర్థం చేసుకుంటుంది అని అంటాడు. అప్పుడు మీనా అంటే నాకు బుద్ధి లేదనుకుంటున్నారా అని అంటే అది కాదు మీనా ఎవరు ఎలా తప్పు చేస్తున్నారు ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారని అందరికంటే ముందే చెప్పేస్తున్నావు. ఆవిడ ఏ ఉద్దేశంతో పంపించిందో మామయ్య గారికి తెలిస్తే మామయ్య గారే కూలవుతారు. నువ్వు అవన్నీ పట్టించుకోకు. మీకు కూడా చెప్తున్నాను ఈసారి నిర్ణయం తీసుకునే ముందు అలా ఏవైనా వచ్చి రిటర్న్ పంపించే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ ఆలోచన లేని వల్లనే అందరూ మనకి శత్రువులు అవుతున్నారు. ఇంట్లో మనం ఎప్పుడు దొరుకుతామా మనల్ని ఎప్పుడు తొక్కేద్దామా అని ఇంట్లో కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అది గుర్తుంచుకోండి అని అంటే అప్పుడు బాలు అలాగేలే అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు మీనా చెప్పినప్పుడు అలాగే అంటారు. తర్వాత దాని గురించి ఆలోచించరు అని అనుకుంటుంది. ఇంకోవైపు ప్రభావతి సత్యంతో చూసారా నీ పుత్రరత్నం వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయో ఇంట్లో అని అంటే అప్పుడు సత్యం నా పుత్రరత్నమా 9 నెలలు మోసి కన్నది నువ్వే కదా అని అంటుంటే అప్పుడు ప్రభావతి నా కర్మ అలా ఏడ్చి చచ్చింది ఏం చేస్తాం
ఇంకా ఈ విషయం గురించి వదిలేయి అని అంటుంటే అప్పుడు ప్రభావతి నేను వదిలేసిన బాలు మీనాలు ఇంట్లో వాళ్ళని ఎవరిని వదలటం లేదు కదా అని అంటుంటే అప్పుడు సత్యం మీనా ఏం చేసింది పాపం తనని అంటున్నావు, ప్రతి విషయంలో తనని పెడార్థాలు తీసి మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు ప్రభావతి యుద్ధం చేసేది అర్జునుడే కానీ వెనకుండి నడిపేదంతా కృష్ణుడు. నేను మీకు ముందే చెప్పాను బాలి మీనాలు ఈ ఇంట్లో ఉంటే ఎవ్వరికీ సంతోషం ఉండదని. అంటే అప్పుడు సత్యం వాళ్ళని ఇంకెప్పుడు ఇలాగే ఆడిపోసుకుంటూ ఉంటావా, అందరూ బెడ్రూమ్లలో పడుకుంటే వాళ్ళు అర్థం చేసుకొని హాల్లో పడుకుంటున్నారు, ప్రతి విషయంలో వాళ్ళే తగ్గుతున్నారు, అయినా నువ్వు వాళ్ళనే అంటున్నావా, వాడిని అలా అనకు వాడే కరెక్టు అని అంటుంటే అప్పుడు ప్రభావతి అవునులేండి మీకు ఇప్పుడు వాడే కరెక్టు, పెళ్ళాం కన్నా వాడే నీకు ఎక్కువ, ఇలాంటి పరిస్థితి ఏ భార్యకి రాకూడదు అని అంటుంటే అప్పుడు సత్యం డ్రామా లాపు ప్రభా ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయి అని అంటాడు. ఇంతలో ప్రభావతి ఉండి వాడు చేసిన దానికి ఇంటి పెద్ద కోడలు పుస్తల తాడు అమ్మేయాల్సి వచ్చింది, ఇంటి పెద్ద కోడలు అలాగా పసుపు తాడుతో ఉంటే మనకే పరువు తక్కువ, మనం ఎలాగో ఒకలాగా డబ్బు అరేంజ్ చేసి రోహిణికి పుస్తల తాడిప్పించాలి అని అంటే అప్పుడు సత్యం ఇదంతా తన భర్త బాధ్యత, మనం ఇందులో కలుగజేసుకోనవసరం లేదు అని అంటే అప్పుడు ప్రభావతి అంటే ఇంటి పెద్ద కోడల్ని అలా పసుపు తాడుతోనే ఉంచేస్తారా అని అంటే అప్పుడు సత్యం అయితే ఇన్ని రోజులు మీనా కూడా పసుపు తాడుతోనే తిరుగుతుంది కదా, మరి ఆ విషయం నీకు కనిపించలేదా అని అంటుంటే అప్పుడు ప్రభావతి పూల అమ్ముకునే మీనాకి కోటీశ్వరులకు పుట్టిన రోహిణికి తేడా లేదా, చూడు బాలు ఎలాగైతే కష్టపడి మీనాకి చేయించుకుంటున్నాడో మనోజ్ కూడా అలాగే కష్టపడి చేయించుకుంటాడు, ఈ విషయం ఇక్కడితో వదిలే అని సత్యం అంటాడు. ఇంకోవైపు రోహిణి కిందకి వచ్చి సరే అత్తయ్య నేను పార్లర్కి వెళ్ళొస్తాను అని అంటుంటే అప్పుడు ప్రభావతి ఆగు రోహిణి ఇలాగే వెళ్తావా అంటే ఏ అత్తయ్య డ్రెస్ బాగాలేదా అంటే అది కాదమ్మా పసుపు తాడు వేసుకునే వెళ్తావా అని అడుగుతుంది. నిన్ను ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉందమ్మా అని ప్రభావతి అంటే అప్పుడు రోహిణి అవునులేండి అత్తయ్య ఒక్కొక్కసారి నన్ను చూసేనే నాకు జాలనిపిస్తుంది, ఇక మీకు అనిపించడంలో తప్పేముంది అని అంటుంటే ఇంతలో ప్రభావతి ఉండి రేపు నిన్ను ఇలా మీ నాన్న వచ్చి చూస్తే ఏమనుకుంటారు అని అంటే అప్పుడు రోహిణి మా నాన్న రాడులేండాంటి అని అంటుంది. ఏదో ఒకటి చేసి ఇప్పుడు పుస్తెల తాడు తీసుకోవాలమ్మా అని అంటే అప్పుడు రోహిణి నా దగ్గర రూపాయలే వత్తయ్యా అని అంటే అప్పుడు ప్రభావతి నేనే మన కామాక్షి అత్త దగ్గర చీటీ తీసుకొని ఎలాగో ఒకలాగా చేస్తానులేమ్మా అని అంటే నాకు ఇప్పుడు అవన్నీ ఎందుకులే అత్తయ్య ఇప్పటికి ఉన్న కష్టాలే ఎక్కువగా ఉన్నాయి అని అంటూ ఉంటుంది. ఇంతలో శృతి అవన్నీ ఇంటూ అలాగే నిల్చుని ఉంటుంది. అయినా నీదెంత పెద్ద మనసమ్మ, నా దగ్గర డబ్బులు అలాగే ఉంచాలని వద్దంటున్నావు, ఆ బాలు ఏమో కారు నడుపుకొని వాడి దగ్గరే పెట్టుకుంటున్నాడు, ఆ మీనా ఏమో పూలమ్మి పుట్టింటికి చేరవేస్తుంది అని అంటుంటే ఇంతలో శృతి వచ్చి ఏంటంటే ఏమో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి ఏం లేదమ్మా అని అంటుంటే అప్పుడు శృతి లేకపోవడానికి ఏముందంటే నేను అన్నీ విన్నాను, ఇప్పుడు రోహిణి మీద సింపతి చూపించడానికి మీనానెందుకు తిడుతున్నారంటే ఏ రోహిణి మా అమ్మ నిన్ను సోఫా తిరిగిచ్చేసి డబ్బులు ఇవ్వమని ఫోర్స్ చేసిందా అని అడుగుతుంది. మా అమ్మ నిన్ను పుస్తల తాడు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వమని ఫోర్స్ చేసిందా అని అంటే అప్పుడు రోహిణి లేదు అని అంటే మరి ఎందుకు తెచ్చిచ్చావు, అయినా ఆంటీ మీరు కూడా మీనా బాలుకి చెప్పడం విన్నారా అని అంటే అప్పుడు ప్రభావతి ఉండి లేదమ్మా అంటే మరి ఎందుకు ఆంటీ ప్రతిసారి మీనా మీనా అని మీనా మీద పడి ఏడుస్తారు. రేపటి ఎపిసోడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీనా రూమ్లో పడుకుంటే ప్రభావతి ఈడ్చుకొచ్చి బయటపడేస్తుంది. ఫుల్ ఎపిసోడ్ టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.